ధనుష్ ఇడ్లీ కొట్టు అయితే సినిమా చూశాను భయ్య. అసలు టైటిల్ చూస్తేనే వాంతేస్తుంది అనమాట నాకు. ఇంకా ఎట్టో ఇస్త్రీ కొట్టు అని పెట్టలేదు. ఇంకా సినిమా చూసిన తర్వాత నాకెలా అనిపించిందంటే ఇడ్లీ కొట్టు ఫట్టు అనిపించింది భయ్య. అసలు ధనుష్ గారు ఈ మూవీని ఎందుకు యాక్సెప్ట్ చేశారో అనేది నాకు మైండ్ లో పెద్ద క్వశ్చన్ అయిపోయింది. సినిమా టైటిల్ ఎలా ఉందో సినిమా కూడా అలాగే ఉంది. మూవీ టికెట్ అయితే కమ్యూనిటీ పోస్ట్ లో పెట్టినాను, వాచ్డ్ గైస్. సరే, బ్యాక్ టు ద ఛానల్ ఫిల్మీ వాచ్. ఇంకా ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ రివ్యూస్ కోసం. మన ఛానల్లో ఉన్న కంటెంట్ మీకు నచ్చినైతే వీడియోకి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు భయ్య. ముఖ్యంగా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టగానే వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. బేసిక్ స్టోరీ లైన్ చూసుకుంటే మన హీరో వచ్చేసి ఒక పెద్ద హోటల్లో అయితే జాబ్ చేస్తూ ఉంటాడు. దాని తర్వాత కొన్ని విషయాల వల్ల అయితే మనోడైతే వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి అయితే వస్తాడు. వాళ్ళ ఫ్యామిలీకి ఏమైంది, ధనుష్ వచ్చేసి ఇడ్లీ కొట్టు స్టార్ట్ చేశాడా లేదా, ఇవి ఆపడానికి అరుణ్ విజయ్ ఎందుకు యాంటీగా మారాడు, ఇంకా ఫైనల్ గా ఏమైంది, అసలు ఇడ్లీ కొట్టు ఉందా లేదా అనేది ఇంకా మెయిన్ మూవీ స్టోరీ ప్లాట్. ఇది వినిన తర్వాత మీకు ఫ్యూజులు అయితే ఎగురుంటది, అనిపించుంటది మీకు ఇదేంది భయ్యా ఇదేం స్టోరీ అని. అబ్సల్యూట్లీ మీరు సినిమాలో అయితే ఇదే చూస్తారు. కానీ కొన్ని క్రూషియల్ పాయింట్స్ అయితే ఉన్నాయి, అవి కానీ రివీల్ చేస్తే స్పాయిలర్ అయిపోద్ది కాబట్టి ఆ మూమెంట్స్ వరకు మనం వెయిట్ చేయాల్సిందే. అలా కొన్ని సీన్స్ అయితే కొంచెం క్యూరియాసిటీ పెట్టి మనకు మూవీ మొత్తాన్ని అయితే ఫుల్ఫిల్ గా చూపిస్తారు. ఒక ఫ్యామిలీ బిజినెస్ ని మరో రేంజ్ కి తీసుకెళ్లేలాగా చూపించలేదు మూవీలో అయితే. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఆ ఊర్లో ఆ ఇడ్లీ కొట్టు ఊరికి అంత ఇంపార్టెన్స్ ఏంది అంటే టేస్ట్ కోసం ఇంకో అంగడి ఉండదా, ఇంకొకటి ఉండదా, అంతకు మించిన ఆపర్చునిటీస్ ఎన్నో ఉంటాయి. అండ్ ఇలాంటి సెగ్మెంట్ సీన్స్ చూపించి ఎమోషనలైజ్ అయ్యేలాగా చూపించారా అంటే లిటిల్ బిట్ అది కూడా వాళ్ళ ఫాదర్ సెంటిమెంట్ సీన్స్ ఉంటాయి, అవి బాగున్నాయి మూవీలో అంతే. ఇంకా మూవీ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్స్ బాగలేదు, బీజిఎం బాగలేదు, ఎమోషను అస్సలకి ఎక్కడ లేని ఎమోషన్ అయితే ఆ సినిమాలో చూపించాల్సిందే, అది వర్కౌట్ కాలేదు. ఇంకా స్టోరీ విషయానికి వస్తే మాత్రం అబ్సల్యూట్లీ స్టోరీ అయితే బాగాలేదు. ఒక విషయం చెప్తాను, ఇప్పుడు ఒక ఇస్త్రీ కొట్టు పెట్టుకొని ఒక ఆయన నడుపుతా ఉన్నాడు, వాళ్ళ కొడుకుని మంచి బిజినెస్లో కానీ లేదంటే ఒక జాబ్ చేస్తున్నాడు అనుకోండి, అవన్నీ వదిలేసి మళ్ళీ ఇస్త్రీ కొట్టి వచ్చి చేస్తాడా? ఇది ఎక్కడ లాజిక్ అనే పాయింట్ నాకు. అంటే వాళ్ళ ఫాదర్ ఎమోషన్ కోసం తన ఆశయాన్ని తీర్చడానికి కోసం వచ్చి మళ్ళీ దాంట్లోనే ఉంటాడు అనే పాయింట్ ని చాలా వరకు అయితే అసలు కన్విన్సింగ్ గానే లేదు. అది ఇక మూవీ సెకండ్ హాఫ్ లో విలన్ వస్తాడు. అసలుకి విలన్ కి ఏం అవసరం, హీరోని వచ్చి కలిపెట్టాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు వాడు రిజెక్ట్ చేశాడు, ఇప్పుడు ధనుష్ అసలుకి రిజెక్ట్ చేసి తన లైఫ్ లోకి తన బ్యాక్ వచ్చేసి వాళ్ళు తన ఫ్యామిలీ బిజినెస్ ని పెట్టుకున్నాడు. అండ్ హీరో ఎన్నిటిని వదిలేసి దీనికోసం వచ్చింది అనే ఒక పాయింట్ ని తీసుకొని హీరోని ఎలాగైనా సరే మళ్ళీ తన ఏఎఫ్సీకి రంపించుకోవాలని, దీంతో పాటు తినను లవ్ చేసిన ఒక అమ్మాయి ఉంటుంది అన్నమాట, అది మాత్రం రివీల్ చేస్తే బాగోదు, అది కూడా ఒక స్పాయిలర్ అయిపోద్ది. అండ్ మన హీరోయిన్ లవ్ చేసిన అమ్మాయి కూడా ఉంటది, ఆ అమ్మాయి కూడా ఒక మెయిన్ క్యారెక్టర్ ఈ మూవీలో. ఇంకా ఫైనల్ పోర్షన్ వచ్చేసరికి ఇంకా ఎండింగ్ అసలుకి నాకు నచ్చలేదు భయ్య. అసలుకి లిటరల్లీ నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యా ఎండింగ్ కోసం. ఇంకా ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉంటది, అందులో కూడా ధనుషే ఉంటాడు, వాళ్ళ ఫాదర్ క్యారెక్టరైజేషన్ కూడా. ఇక్కడ ఆడియన్స్ ను కూడా డైరెక్టర్ చాలా వరకు అయితే లిటరల్లీ అంటే ఒక ఊరికి ఒక అంగడి సెంటిమెంటా, ఇది ఎక్కడ దానిలాంటి 100 అంగళ్ళు ఉంటాయి భయ్యా, ఏందో పాయింట్ ఏదో నాకు నచ్చలేదు గైస్. అండ్ ధనుష్ ఇంతకు ముందు డైరెక్ట్ చేసిన రాయన్ బెటర్ అనిపించింది. అండ్ అందులో ఉన్న పాయింట్స్ కానీ అసలు చాలా బాగుంటది. బట్ ఈ మూవీని ఎందుకు డైరెక్ట్ చేశారు నాకైతే అర్థం కావట్లేదు. అండ్ స్టోరీ ఒక కోర్ ఎమోషనల్ పాయింట్ తీసుకున్నారు, బట్ అది కూడా వర్కౌట్ కాలేదు మూవీలో. ఇంకా క్యారెక్టర్స్ విషయానికి వస్తే అబ్సల్యూట్లీ ధనుష్ గారు అయితే బాగానే చేశారు మూవీలో. అంటే అంత ఇంప్రెసివ్ అని ఆయన మాత్రం చెప్పలేను, ఆయన వేలో ఆయన మూవీకి ఎంత ఇవ్వాలో అంతవరకు అయితే న్యాయం చేశారు. యాక్టింగ్ పరంగా అయితే 100కి 100 మార్క్స్ అయ్యొచ్చు. బట్ మూవీ స్టోరీలో ఇంప్లిమెంటింగ్ గా ఉండడం లేకపోవడం వల్ల, ఆయన డైరెక్ట్ చేయడం వల్ల ఏమో తెలియదు కానీ మూవీ చూస్తున్నప్పుడు ఇదేం సినిమారా అనిపిస్తుంది ఖచ్చితంగా ఎవ్రీ ఆడియన్స్ కి. ఇంకా కోర్ పాయింట్ ఎమోషన్ పాయింట్ కి వచ్చేసరికి మనల్ని అంటే మన ధనుష్ గారు ఏం చేస్తారంటే ఓకే ఒక మంచి పర్లేదు ఏదో టైం పాస్కి ఒక ఫీల్ గుడ్ ఫిలిం ఏదో చూపించాడు, అది కూడా వర్కౌట్ కాదు, బట్ ఓకే అంటే మనల్ని కన్విన్స్ చేయడానికి మూవీ కన్విన్సింగ్ గానే ఉన్నట్టుగానే చూపిస్తారు అంతే. ఇంకా మెయిన్ గా నిత్య మీనన్ గారి గురించి చెప్పాలి. క్యారెక్టర్ ని చాలా బాగా చేశారు. మనం ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయలేదు ఆమె క్యారెక్టరైజేషన్స్ తో. అంటే ఆల్మోస్ట్ ఇంత ముందు వచ్చిన మూవీ ఒకటి ఉంది ఆమెది, విజయ్ సేతుపతి గారితో రీసెంట్ గా ఒక సినిమా రిలీజ్ అయిందనమాట, మిస్టర్ బేబీ. దాంట్లో కంటే ఈ మూవీలో చాలా ఎమోషనల్ గా కానీ ఒక మంచి సపోర్టింగ్ క్యారెక్టర్ లో చాలా బాగా అయితే నటించారు.
ఇంకా ధనుష్ గారు ఫ్లాష్ బ్యాక్ క్యారెక్టర్లో కానీ అండ్ వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ కానీ చాలా అంటే చాలా బాగా, ఆయన మెయిన్గా ఆయన ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా బాడీ లాంగ్వేజ్ కానీ వాళ్ళ ఫాదర్ గారిది, డైలాగ్ డెలివరీ కానీ, ఆ ఒక అమాయకత్వం అండ్ దాంతోపాటు ఒక మంచి ఏదైనా ప్రజెంట్ చేయాలని అనిపించే అంత పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా చూపించారు. ఎంత పర్ఫార్మెన్స్ ఇస్తే ఏముంది చెప్పండి, మెయిన్గా అయితే ఒక మంచి స్టోరీ ఉండాలి. ఆ స్టోరీ అనేది ఎవరికి ఈ సినిమాలో ఖచ్చితంగా జస్ట్ ఓకే అనిపిస్తుంది కానీ అంత ఇంప్రెసివ్ కనెక్టివిటీ స్టోరీ అయితే కాదు. ముఖ్యంగా ఇంకా వాళ్ళ మదర్ క్యారెక్టరైజేషన్ కూడా చాలా అంటే చాలా ఎమోషనల్ వేలో అయితే తీసుకెళ్తుంది. వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ అంటే ఫాదర్ మదర్ది. అండ్ సముద్రకని గారు కూడా క్యారెక్టరైజేషన్ బాగుంది మూవీలో. ఇంకా సత్యరాజు గురించి చెప్పబడలేదు, అంటే ఒక కొడుకుని చక్కదిద్దలేని పరిస్థితుల్లో ఒక మెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా అయితే పర్ఫామ్ చేశారు. ఇంకా శాలిని పాండే గారి క్యారెక్టర్ ఏదో జస్ట్ లిటిల్ బిట్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మంచి క్యారెక్టరైజేషన్ సపోర్టింగ్ వేలో పెట్టారు అంతే, హీరోకి ఒక సెకండ్ హీరోయిన్ గా. ఇంకా అరుణ్ విజయ్ గారి గురించి మాట్లాడాలా, అసలుకి ఎందుకు దేనికి, ఒక హీరో ఒక వేలో పోతున్నప్పుడు వాడి పాటికి వాడు ఉంటున్నప్పుడు వీడేదో వాడికి నచ్చక ఒక మంచి కొడుగ్గా ఎట్టో ఉండలేకపోయాడు విలను, వాడిని కూడా చెడగొట్టాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండడం ఇట్స్ అంటే ఒక క్రూయాలిటీ. అంటే నాకు ఇది దక్కదైనా పర్వాలేదు, వేరేది దక్కకపోయినా పర్వాలేదు కానీ ఎవరికి ఏది చేయాలో అది నాశనం చేయాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా చూపించారు. ఇంకా అరుణ్ విజయ్ గారు అయితే చాలా అంటే చాలా బాగా చేశారు ఆయన క్యారెక్టరైజేషన్కి. ఇంకా మోస్ట్ ఆఫ్ ద మూమెంట్ మూవీ అయితే నాకైతే జస్ట్ ఓకే భయ్యా, థియేటర్స్లో చూసే ఫిలిం కాదు ఇది. అండ్ ధనుష్ గారు డైరెక్షన్ ఎటు నుంచి ఎటు పోతుందో ఆయనకే తెలియాలా. మూవీ యాక్టింగ్ పరంగా అయితే ఆయన చించేస్తారు, బట్ డైరెక్షన్ పరంగా అయితే పక్కా ఫెయిల్ అవుతున్నారు. ఇంతకు ముందు వచ్చిన రాయను బెస్ట్ మూవీ కాలేకపోయింది, బట్ ఇంప్లిమెంటింగ్గా ఓకే చూసేదానికి కానీ కొంచెం ఇంప్రెసివ్గా థియేటర్లో ఎక్స్పీరియన్స్ తగిన ఫిలిం అనిపించింది. బట్ ఈ మూవీ ఒక ఫ్యామిలీ ఒక డ్రామాతో అంత ఎమోషనల్ లేకుండా సప్పగా అయితే చూపెడ నాకైతే నచ్చలేదు భయ్య. ఇంకా ఫైనల్గా మూవీని మీరు థియేటర్లో చూస్తారో లేదో ఇంకా మీ చాయిస్. ఇంకా మూవీ నాకు ఎలా అనిపించిందో మీకైతే రివ్యూలో చెప్పాను. ఇంకా మీకు ఎలా అనిపించిందో మీరు చూసుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. మూవీకి రేటింగ్ వచ్చేసి 2.5/5 అయితే ఇస్తున్నాను. రివ్యూ నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ కొట్టడం అయితే మర్చిపోద్దు, ముఖ్యంగా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకో వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దాన్ బాయ్ బాయ్, సైన్ ఆఫ్ గైస్.